ఇంపాక్ట్ ఏంటి అనే ఒక ఇంపాక్ట్ ఎనాలసిస్ని మనం చేయాలండి ఏది చేసినా సరే. సో కాబట్టి అంటే ఏదో కాన్ఫిగరేషన్ చేసాం కదా అయిపోయిందంట కాదు. కాన్ఫిగరేషన్ చేయడం మూలంగా సో అదర్ ఏరియాస్లో ఇంపాక్ట్ ఉందా లేదా అని చెప్పి 10 సార్లు చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇంపాక్ట్ ఎనాలిసిస్తో పాటు లోయర్ లెవెల్ సర్వర్లో టెస్ట్ స్క్రిప్ట్స్ని ఎగ్జిక్యూట్ చేసి ఆ టెస్ట్ రిజల్ట్ ఏంటి అనేది మీరు అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి లోయర్ లెవెల్ సర్వర్ ద్వారా మీకు సగం ఆన్సర్ అనేది దొరుకుతుంది. ఒకవేళ అన్యూజువల్ థింగ్స్ అంటే సిస్టమ్ సరిగా క్యాలిక్యులేషన్ ఎప్పుడు చేసేది 2-3 రోజుల నుంచి మనం సరిగా క్యాలిక్యులేట్ చేయట్లేదు. దాని ఇంపాక్ట్ ఏంటి అంటే ఏంటి, దీని మూలంగా అంటే 2-3 రోజుల నుంచి రీసెంట్గా ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మనకు సంబంధించిన కన్సల్టెంట్స్ ఎవరైనా ఆ సిస్టంలో ఏమైనా మార్పులు చేకూర్పులు కానీ ఏదైనా సిఆర్స్ కానీ లేకపోతే డెవలప్మెంట్ చేసి డైరెక్ట్గా ప్రొడక్షన్ సిస్టంలో పంపించడం మూలంగా దాని ఇంపాక్ట్ ఇలా కొట్టిందా